హాయ్ అండి. ఈరోజు పిల్లలకి చాలా హెల్తీగా టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లల కోసం ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ అలాగే హెల్తీ రాజ్మా సలాడ్ రెసిపీ ప్రిపేర్ చేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. దాంట్లో వాటర్ తీసుకుని రాజ్మా నానబెట్టుకుందామండి. అలాగే దీంతోపాటు వైట్ రాజ్మా కూడా తీసుకుందాము. వైట్ రాజ్మా కూడా ఇలాగా వాటర్లో నానబెట్టుకుందాము. అలాగే వీటితో పాటు బ్లాక్ చనా ఉంటాయి కదండి, శనగలు, అవి కూడా వాటర్లో నానబెట్టుకుందాం. వీటన్నిటిని కలిపే నానబెట్టుకోవాలి. మీకు నచ్చకపోతే విడివిడిగా అయినా మీకు నచ్చింది ఏ రాజ్మా నచ్చుద్దో అవి నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను వీటన్నిటిని కలిపి నానబెట్టాను. ఇలాగా కాబూలీ శనగలు ఉంటాయి కదండి, ఇవి కూడా ఈ వాటర్లో వీటన్నిటిని నానబెట్టుకుందాము. వీటన్నిటిని రాత్రంతా కడిగి శుభ్రంగా వాటర్లో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన నీటిని తీసేసి మరోసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి కొద్దిగా ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి వీటిని. ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ తీసుకుందాము. తీసుకుని మనం ఉడకపెట్టుకున్నాం కదా, వీటన్నిటిని నేను కుక్కర్లో 4-5 విజిల్స్ వేయించుకుని ఉడకపెట్టానండి. చూసారు కదా, ఉడకబెట్టిన తర్వాత ఎంత మెత్తగా అయినాయో. రాత్రంతా నానబెడితేనే ఇవన్నీ మనకి బాగా ఉడుకుతాయి, మెత్తగా అవుతాయండి. ఈ శనగలు, రాజ్మా, వైట్ రాజ్మా, కాబూలీ శనగలు ఇవన్నీ గట్టిగా ఉంటాయి కదా, అందుకని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. వీటిలో మనము చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను స్వీట్ కార్న్ని ఉడకపెట్టి తీసుకున్నానండి. అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవద్దు, తర్వాత టేస్ట్ చూసుకుని సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోండి. అలాగే ఇప్పుడు మీకు నచ్చితే మిరియాల పొడి లేకపోతే చాట్ మసాలా వేసుకోవచ్చండి. నేను చాట్ మసాలా వేసాను, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మీకు నచ్చితే మిరియాల పొడి కానీ చాట్ మసాలా కానీ వేసుకొని వీటన్నిటిని బాగా కలిపితే మన ప్రోటీన్ రిచ్ రాజ్మా సలాడ్ రెడీ అయిపోతుంది. ఈ సలాడ్తో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లల లంచ్ బాక్స్కి, స్కూల్ స్నాక్స్కి, పెద్దల డైట్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కాకపోయినా వారానికి 2-3 సార్లు ఇది చేస్తే చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్, హెల్తీ, టేస్టీ రెసిపీల కోసం మా రమ్య మహాదేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.